రేపు ఆదివారం అద్భుతమైనటువంటి రోజు. రేపు మీరు ఒక్క కోడిగుడ్డుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా అప్పులకు సంబంధించిన సమస్యలు, అలాగే ఇంట్లో కూడా తరచుగా గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, మానసిక సమస్యలు అవ్వచ్చు, ఎంత కష్టపడుతున్నా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలట్లేదు. మాకసలు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కష్టం తప్ప మాకు చివరికి ఏమీ మిగలట్లేదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పడతారు. అంటే ఇంట్లో కనీసం అవసరాలు కూడా తీరక అక్కడ ఇక్కడ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే అప్పులు అంటే మరి అందరితో ఆగదు కదా, మరి దానికి వడ్డీలు కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిద్దనమాట. అలా మనకు వచ్చేటటువంటి సంపాదన రూపాయి అయితే ఖర్చులేమో 10 రూపాయలు అయిపోతున్నాయి. దానికి చాలామంది కూడా చాలా రకాలుగా నలిగిపోతూ ఉంటారనమాట. కనీస అవసరాలు కూడా తీరక ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటము, పిల్లల దగ్గర కొంచెం గౌరవం తగ్గిపోవటము, ఇలా మీలో మీరు కూడా ఎంత చేసినా కూడా మాకెందుకు ఇలాగా అని చెప్పి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఏం పాపం చేశాము అది ఇది అని చెప్పేసేసి. అవన్నీ కూడా మీకు పోయి బాగా కలిసి రావాలి అనంటే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆదివారానికి కోడిగుడ్డు పరిహారం అనేది మనం సరిసమానమైందని చెప్పుకోవచ్చు. ఆదివారం ఏంటంటే మనకి దాదాపుగా అమావాస్యతో సమానం అనమాట. అంటే అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరని మనందరికీ తెలిసిన విషయమే. అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు మనకెంత తొందరగా ఫలితం అయితే వస్తాయో, అలాగే ఈ ఆదివారం కూడా మనకు అమావాస్యతో సరిసమానమైంది కాబట్టి ఆదివారం చేసేటటువంటి పరిహారానికి కూడా తిరుగు ఉండదు. మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక కోడిగుడ్డు విషయానికి వస్తే పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుతో చేసేటటువంటి పరిహారానికి తిరుగు అనేది ఉండదని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో అలాగే సిద్ధశాస్త్రంలో కూడా చెప్పటం అనేది జరిగింది. కోడిగుడ్డుతో ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకి కొన్ని క్షణాల్లోనే మనకున్నటువంటి దరిద్రం అంతా పోయి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కోడిగుడ్డు ఏంటంటే మనకి తెలుపు రంగులో, అలాగే లోపల పచ్చ సొన ఇలా ఉంటుంది. అంటే తెలుపు పసుపు రంగులు కలిసి ఉంటుందన్నమాట. మనకి ఈ 2 రంగులు కూడా శుభానికి గుర్తు. తెలుపు ఏంటంటే మనకి సంతోషంగా శాంతిగా ఉండటానికి ఉపయోగపడిద్ది. అలాగే పసుపు ఏంటంటే చాలా పవిత్రమైనదనమాట. ఈ కోడిగుడ్డు కూడా మనకి చాలా శక్తివంతమైనదండి. మనం అంటే ఆహార పదార్థంలో కోడిగుడ్డును తింటుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎంత శక్తినైతే ఇస్తుందో మన శరీరానికి, మన ఆరోగ్యానికి, అలాగే పరిహార పరంగా కూడా మనకి శక్తివంతమైనటువంటి ఫలితం అనేది ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ఇస్తుంది. కాకపోతే దీన్ని వచ్చేటప్పటికి మీరు కొన్ని నియమాలతో చేయాలి. అలా చేస్తే మీకు త్వరగా సిద్ధిస్తుంది. దీన్ని వచ్చేటప్పటికి మీరు ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. దీనికి మీరు చక్కగా స్నానం చేయాలి. ఎవ్వరు చేసినా సరే చక్కగా స్నానం చేయాలి. ఇది ఆడవారైనా చేసుకోవచ్చు, ఒకవేళ కుదరకపోతే మగవారైనా కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఆ రోజున మాత్రం కాస్త నలుపు రంగు బట్టలు వేసుకోకుండా మీరు మిగిలిన పసుపు కానీ, ఆకుపచ్చ, ఎరుపు, ఇక మిగిలిన ఏ రంగు బట్టలు వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఇక అలా వేసేసుకొని చక్కగా ఒక కోడిగుడ్డును తీసుకోవాలి. మీకు కుదిరితే ఇంట్లో దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసుకోవటం వలన మనకున్నటువంటి దరిద్రాలు మొత్తం పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఆదివారం రోజున లక్ష్మీదేవికి అంటే ఇంట్లో పూజ చేసుకొని దీపం వెలిగించినట్లయితే మీకు బాగా పట్టిందల్లా బంగారం అవ్వటానికి, కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకేంటంటే ఈ ఆదివారం రోజున ఇంట్లో చాలా వరకు కూడా నాన్ వెజ్ ఇవి వండుకుంటూ ఉంటారనమాట. అలాంటివి కాస్త ఈ పరిహారం చేసేటటువంటి ఒక్కరోజు కనుక మీరు ఆపి ఈ పరిహారం చేసుకుంటే మీకు ఇంకా త్వరగా ఫలితం అనేది వస్తుంది. ఆ రోజున వచ్చేటప్పటికి నాన్ వెజ్ ఏది కూడా వండకూడదు, ముట్టకూడదు, బయటైనా సరే మీరు తినకూడదు. ఆ ఒక్కరోజు కనుక ఆగినట్లయితే మీకు ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆడవాళ్ళు కూడా చేయకూడని ఆ 5 రోజులు మాత్రం పొరపాటును కూడా చేయమాకండి. మిగిలిన తర్వాత మీరు చేసేసుకోవచ్చు అనమాట. ఇక చక్కగా స్నానం చేసేసి ఒక కోడిగుడ్డును తీసుకోండి. ఆ కోడిగుడ్డు మీద ఎక్కడా పగుళ్ళు కానీ మచ్చలు కానీ ఉండకూడదు. చక్కగా శుభ్రంగా ఉండాలి కోడిగుడ్డు. అలాంటి కోడిగుడ్డును తీసుకొని మీరేం చేస్తారు అనంటే ముందుగా మీరు మీ ఇంట్లో కాటుక కానీ లేకపోతే బొగ్గు కానివ్వండి, లేదా నలుపు రంగు పెన్సిల్ కానివ్వండి, ఇట్లా ఏవైనా సరే ఉంటాయి అన్నమాట. బ్లాక్ స్కెచ్ అయినా లేదా బ్లాక్ మార్కర్ అయినా సరే ఇలాంటివి ఉంటాయి కదా, అవి తీసేసుకోండి. తీసేసుకొని ఇంకా మీకు బాగా రిజల్ట్ రావటానికి కాటుకతో అయితే ఇంకా మీకు బాగుంటుందన్నమాట.
అలా తీసేసుకున్న తర్వాత ఆ కాటుకతో మీరు ఆ కోడిగుడ్డు మీద ఏం చేస్తారు అనంటే మధ్య వేలుతోటి ఒక చుక్కలాగా పెట్టేసేసేయండి. మనం పిల్లలకు చూడండి చక్కగా స్నానం చేపిచ్చేసి దిష్టి చుక్కలాగా పెడతా ఉంటాం. కాటుక పెట్టేసేసి లేదా నల్ల తిలకంతోనైనా సరే వాళ్ళకి చుట్టూత తిప్పేసేసి దిష్టి చుక్కలాగా పెడతాము. అలా పెట్టేసేసి ఆ కోడిగుడ్డును పట్టుకొని మీరేం చేస్తారంటే మీ ఇంట్లో అంతా కూడా తిరగాలి. ఏది మీ వంటగది, అలాగే మీ హాలు, ఇంటి చుట్టూతా, అలాగే మీకేదైనా డాబా ఉంటే డాబా పైన, ఇంటి వాకిట్లో, ఇట్లా ప్రతి రూమ్‌లో కూడా ఏంటంటే ఆ కోడిగుడ్డు పట్టుకొని మీరు చక్కగా ఇల్లంతా కూడా అన్ని మూలలతో సహా చూపించాలనమాట. అలా చూపిస్తే ఏంటంటే ఈ కోడిగుడ్డు తెలుపు, లోపల పసుపు రంగు ఇవేంటంటే మనకు మంచి జరగటానికి ఉపయోగపడతాయి. ఈ నలుపు రంగు కాటుక చుక్క మనం ఏదైతే ఉంచామో దాని మీద అదేంటి అంటే నలుపు చెడును లాగేసేయటానికి, మన ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా నెగెటివ్ శక్తులు, ఏదైనా చెడు శక్తులు, ఏదైనా దుష్ట శక్తులు మన ఇంట్లో ఏదైనా ఏ మూలన దాగి ఉన్నా సరే ప్రతి మూలకు కూడా చూపించండి. అలా చూపించటం వలన ఏదైనా ఉన్నా కూడా లాగేసిద్దనమాట. ఇవి పూర్తి నమ్మకంతో చేయాలండి. నమ్మకం లేకుండా చేస్తే ఇవన్నీ ఏంటంటే మూఢనమ్మకాల్లాగా అనిపిస్తాయి. కానీ దీనివల్ల మనకు అయితే మహా అయితే ఒక రూ. 5 ఖర్చు అవుతుందేమో. అంతకు మించి మాత్రం ఏమీ ఉండదు కదా! కానీ మీకు ఫలితం మీరు నమ్మకంతో చేసి చూడండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆ తర్వాత ఆ గుడ్డును తీసుకెళ్ళి బయట పెట్టినప్పుడు ఆ గుడ్డుని మీరేంటంటే మీ ఇంటికి దూరంగా ఎక్కడన్నా 4 దిక్కులు కలిసే రోడ్డు కానీ, 3 దిక్కులు కలిసే రోడ్డు కానీ, సరే మాకు అంత దూరం అవకాశం లేదనుకుంటే మీ ఇంటి పక్కల ఎక్కడన్నా కొంచెం ఏదన్నా మొదుగులాగా, చెట్టుల్లాగా అలా ఉంటాయి అన్నమాట ఎవరు తిరగని చోట. అలాంటి చోట ఈ గుడ్డును ఏంటంటే వదిలేసి రండి. ఇక అది పగలగొట్టకూడదు. ఇసిరేయకుండా కింద పెట్టేసి రండి. ఇక తర్వాత అవి ఏమన్నా తింటాయో, పగిలిపోతాయి. ఇక ఏదన్నా జరగనివ్వండి. ఇక మనకు సంబంధం లేదనమాట. అలా చేసి రావటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు, ఇంట్లో ఉన్నటువంటి చెడుని మొత్తాన్ని కూడా ఆ గుడ్డు మీద ఉన్నటువంటి ఆ కాటుక చుక్క ఇవి మొత్తం కూడా పూర్తిగా గ్రహించేస్తాయి అన్నమాట. తర్వాత మీరింటికి వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కొని రావాలి లోపలికి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అలా చేయటం వలన ఏంటంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా ఒక గంటలో చూడండి మీరు గమనించినట్లయితే మీకు ఒక మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. అప్పటిదాకా ఇంట్లో గజిబిజిగా, గందరగోళంగా, మనశ్శాంతి లేకుండా ఉన్న ఇల్లు ఏదో ఒక తుఫాను వచ్చి పోయినట్లుగా అంత ప్రశాంతంగా ఉండటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. కోడిగుడ్డేగా అనుకోమాకండండి. కోడిగుడ్డు చాలా శక్తివంతమైనది. పరిహారాలకు ది బెస్ట్ అని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కోడిగుడ్డుతో పరిహారం అనేది తిరుగులేందని చెప్పుకోవచ్చు అనమాట. చక్కగా మీరు పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం అంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసి రావటము, ఇట్లా మీకు ఏదన్నా అప్పుల సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి తీరిపోవటం, భర్తల మధ్య గొడవలు తగ్గిపోయి అన్యోన్యతగా ఉండటము, మీ పిల్లలు మీరు చెప్పిన మాట వినటము, పిల్లలకు కూడా మీరు దిష్టి తీసేసేయచ్చు ఇట్లా ఆదివారం రోజున. కాకపోతే మాంసాహారం మాత్రం ఆ రోజున తినకూడదు. ఇట్లా దిష్టి తీసేస్తే చక్కగా ఆ పిల్లలకు కూడా ఏదన్నా చెప్పిన మాట వినకపోవటం, సరిగ్గా తిండి తినకపోవటం, నిద్రపోకపోవటము, దిష్టి సమస్యలు, మనకేంటంటే ఇంటి మీద కూడా ఇంటి ఎదురు వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏడుపులు ఏడుస్తూ ఉంటారనమాట. ఆ ఏడుపుల వల్ల కూడా మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఏ పని మీద శ్రద్ధ ఉండకపోవటం, ఒళ్ళు నొప్పులు, బద్ధకము, చిరాకు, తరచుగా నిద్ర రావటము, లేకపోతే నిద్ర పట్టకపోవటము, ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఏంటంటే దిష్టి చాలా ప్రమాదకరమైందండి. కాబట్టి అలాంటి దిష్టిని తీసేయటానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. చక్కగా రేపు ఆదివారం రోజున ఇంట్లో ఉంటారు కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. మీకు తిరుగులేని ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీకు డబ్బు అనేది 4 దిక్కుల నుంచి దూసుకొస్తుందనమాట. మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. అంటే మట్టిని పట్టుకుంటే నిజంగానే బంగారం అవుతుందా అని చెప్పేసేసి మీరు అనుకోవద్దు. ఎందుకు అనంటే అంత మంచి ఫలితాలు మనకు వస్తాయి, మనకు బాగా కలిసి వచ్చిద్ది అన్న ఉద్దేశంతో ఇటువంటి మాటలు చెప్పటం అనేది జరుగుతుంది. ఆ ఫలితాలను చూసి మరోసారి మళ్ళీ మీరే కావాలి అని చెప్పేసేసి ఈ పరిహారం చేసుకుంటారనమాట. అంత తిరుగులేని రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి పూర్తిగా బయటికి వెళ్ళిపోయి మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైంది కదండి? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా
చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.